section 18, subsection 1A, B, C, and D talks about ITC in certain cases, input tax credit in certain cases. Okay. So now let us see what are such certain cases. Okay. First case is case 1, taking registration, taking a fresh registration, the reason is I am liable to take the registration. I am liable to take the registration. This is 18(1)(a). ఎప్పుడమ్మా నేను లైబుల్ టు రిజిస్టర్ అయ్యాను, ఐ మీన్ నా టర్న్ ఓవర్ 20 lakhs కానీ లేదా 40 lakhs కానీ లేదా 10 lakhs కానీ యాజ్ ద కేస్ మేబీ ఎక్సీడ్ అయింది. ఎక్సీడ్ అయితే ఎప్పుడైతే నా టర్న్ ఓవర్ ఎక్సీడ్ అవుతుందో ఐఎమ్ లైబుల్ టు టేక్ ద రిజిస్ట్రేషన్. ఎస్ ఆర్ నో? సో దట్ ఈస్ వై on such reason I was liable to take the registration and I have taken it. This scenario talks about has been taken in 18(1)(a). And next, voluntary registration. Voluntary registration. ఇది 18(1)(b) లో డిస్కస్ చేస్తారు. వాలంటరీ రిజిస్ట్రేషన్ అంటే నా టర్న్ ఓవర్ లిమిట్ ఏమీ లేదు, దాటలేదు, నేనే వాలంటరీగా రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకున్నాను. ఇది వాలంటరీ రిజిస్ట్రేషన్ 18(1)(b). నెక్స్ట్ వన్ 18(1)(c). 18(1)(c) ఆప్టింగ్ అవుట్ ఆఫ్ కాంపోజిషన్. అండర్లైన్ ది వర్డ్ ఆప్టింగ్ అవుట్ ఆఫ్ కాంపోజిషన్. అవుట్ ఆఫ్ అంటే కాంపోజిషన్ స్కీమ్ లో ఉన్నాను ఇప్పటిదాకా, ఇప్పుడు నేను బయటకు వచ్చేస్తున్నానని అర్థం. కాంపోజిషన్ నుంచి బయటకు వస్తానంటే ఏ స్కీమ్ లోకి వెళ్తున్నానని అర్థం చెప్పండి. Regular scheme. Yes, I am coming to regular scheme. Okay. Next, when my exempt supply, I am engaged in exclusive exempt supplies. I am engaged in exclusive exempt supplies. Okay. Suddenly, my product became taxable. Suddenly, the product became taxable. అదేనమ్మా మీకు. ఇప్పుడు దాకా నేను ఎక్స్క్లూజివ్ సప్లైస్ చేస్తాను, సడన్ గా నా ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ నుంచి టాక్సిబుల్ ప్రోడక్ట్ అయిపోయింది, గవర్నమెంట్ నోటిఫికేషన్. ఒక విషయం చెప్పండి, ఎక్స్క్లూజివ్ ఎగ్జాంపుల్ సప్లైస్ చేస్తానంటే నేను రిజిస్ట్రేషన్ తీసుకోవాలా? నో సార్. నో. మీకు గుర్తుందా రిజిస్ట్రేషన్ చాప్టర్? ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ ఎంగేజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఇన్ ఎగ్జామ్ సప్లైస్ దెన్ హి ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు అప్లై ద రిజిస్ట్రేషన్. గుర్తుందా? రైట్. ఇప్పుడు ఏమైందంటే సడన్ గా నా ప్రొడక్ట్ ట్యాక్సిబుల్ అయిపోయింది. ఓకే, దెన్ ఐఎమ్ లైబుల్ టు టేక్ ద రిజిస్ట్రేషన్. దిస్ సినారియో ఈస్ కవర్డ్ ఇన్ 18(1)(d). 18(1)(d). మా 4 సినారియోలు అర్థమైందా మీకు? 4 సినారియోస్. సార్ మరి ఇలా ఉన్నప్పుడు ఐటీసీ పరిస్థితి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎలా తీసుకోవాలి? ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక ఈవెంట్ అనేది ఉంటుంది. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఒక డే. అండ్ నెక్స్ట్ వాలంటరీ రిజిస్ట్రేషన్ అంటే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఒక డే ఉంటుంది. ఆప్టింగ్ అవుట్ ఆఫ్ కాంపోజిషన్ స్కీమ్ అంటే ఏ రోజు అయితే వెళ్తున్నామో ఆ డే ఉంటుంది. అలాగే ఎగ్జామ్ సప్లై బికమ్ ట్యాక్సిబుల్ సప్లై అంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమంటున్నానంటే ఆ డేట్కి ముందున్న స్టాక్ నీ దగ్గర ఏదైతే ఉంటుందో
ఆ డేట్కి ముందున్న స్టాక్ ఏదైతే ఉంటుందో ఆ స్టాక్ రిలేటెడ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని నువ్వు లెడ్జర్ లోకి తీసుకోమని చెప్తున్నాడు. మీకు అర్థమైనా అర్థం కాలేదా? చూడండి, ఇప్పుడు ఇది ఏమంటున్నాడంటే 18(1)A సార్ మీరు ఈ రోజు లైబుల్ టు రిజిస్టర్ అయ్యారు కాబట్టి రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నారు కదా, ఒక పని చేయండి, ఏ రోజైతే లైబుల్ టు రిజిస్టర్ అయ్యారో దానికి ముందు రోజు ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ డే ఏదైతే ఉందో ఆ రోజున స్టాక్ ఏదైతే ఉందో మీ దగ్గర క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ రిలేటెడ్ ఐటీసీని ఇప్పుడు ఈ రోజు నుంచి మీకు రిజిస్ట్రేషన్ వస్తుంది కదా, లెడ్జర్ లోకి తీసుకోమని చెప్తున్నాడు. మా పాయింట్ అర్థమైందా మీకు? అర్థమైనా అర్థం కాలేదా? ఇది డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనుకుందాం. దీనికి ముందు రోజు నా దగ్గర స్టాక్ ఉంటుందిగా, ఆ స్టాక్ నేను జిఎస్టీ పే చేసి తెచ్చుంటాను కదా సార్. అప్పుడు దాకా అంటే ఈ రోజు వరకు అంటే నాకు రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి ఓకే, నా ఇన్పుట్ ట్యాక్స్ నాకు ఉపయోగపడదు. కానీ ఈ రోజు నుంచి నాకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి ప్రీవియస్ గా నేను పర్చేజ్ చేసిన స్టాక్ మీద నేను పే చేసిన ఇన్పుట్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది నాకు ఇప్పుడు అలౌ చేస్తున్నాడు. అర్థమైందమ్మా పాయింట్? ఎస్ సార్. ఇది ఎస్ఎస్జికి బెనిఫిషియలా, నాట్ బెనిఫిషియలా? బెనిఫిషియల్ సార్. ఎస్, బెనిఫిషియల్. రైట్. అయితే సార్ మరి తీసుకోమన్నాడు కదా, వేటి మీద ఇన్పుట్ తీసుకోమన్నాడు? వేటి మీద ఇన్పుట్? క్లోజింగ్ స్టాక్. అంటే విషయం ఏంటంటే 2 కండిషన్స్ ఉంటాయి. కండిషన్ 1, నీ దగ్గర ఇన్వాయిస్ ఉండాలి. సెకండ్ కండిషన్, గూడ్స్ ఫిజికల్ గా ఉండాలి. నీ దగ్గర ఇన్వాయిస్ ఉండాలి. సెకండ్ కండిషన్, గూడ్స్ ఫిజికల్ గా నీ దగ్గర ఉండాలి. ఏవైతే ఇన్వాయిస్ ప్లస్ ఫిజికల్ గా ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయో వాటి మీద మాత్రమే నీ ఇన్పుట్ నువ్వు లెడ్జర్ లోకి తీసుకెళ్ళి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నీ దగ్గర ఉన్న ఇన్వాయిస్, దిస్ ఇన్వాయిస్ షుడ్ నాట్ బి ఓల్డర్ దెన్ 1 year. ఏజ్ ఆఫ్ ఇన్వాయిస్ should not be older than 1 year. అంటే ఏమంటున్నాడు, నీకు డేట్ ఆఫ్ లైబిలిటీ ఉంటుంది కదా, డేట్ ఆఫ్ లైబుల్ టు రిజిస్ట్రేషన్ అనే ఒక డేట్ ఉంటుంది కదా, అండ్ 20 lakhs ఎప్పుడు క్రాస్ అయ్యావో 40 lakhs ఎప్పుడు క్రాస్ అయ్యావో ఆ డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ నుంచి వెనక్కి వెళ్ళి ఒక 1 year వరకు ఒక డేట్ వేసుకో. ఫర్ సపోజ్ 1st January 2021 నేను లైబిలిటీ రిజిస్టర్ అయ్యాను అనుకున్నాం. దీనికి 1 year అంటే ఎక్కడికి వస్తుంది? 1st January 2020 వస్తుంది, అంతేనా సార్? వీడు ఏమన్నాడంటే, నువ్వు ఇన్పుట్ క్లెయిమ్ చేసేటప్పుడు ఈ మధ్యలో ఉన్న ఏవైతే ఇన్వాయిసెస్ ఉంటాయో ఆ ఇన్వాయిసెస్ మీదే ఇన్పుట్ క్లెయిమ్ చేసుకో. దీనికి దాటి ఏదైనా ఇన్వాయిసెస్ ఉంటే వాటి మీద నీకు ఇన్పుట్ రాదు అని చెప్తున్నాడు. ఓకేనా? సో ద కండిషన్ ఈస్ దట్ దేర్ షుడ్ బి an invoice and there should be physical existence of goods with you before the date of liability. And next, the invoice for such goods should not be older than 1 year from the date of liability registration. పాయింట్ అర్థమైందమ్మా? నెక్స్ట్, వేటి మీద తీసుకోవచ్చు అంటే, నా దగ్గర ఎలిజిబుల్ ఐటమ్స్ నా దగ్గర ఇన్పుట్స్ ఉండొచ్చు, ఇన్పుట్ సర్వీసెస్ ఉండొచ్చు, ఇన్పుట్ సర్వీసెస్ ఉండొచ్చు, సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఉండొచ్చు,
తర్వాత క్యాపిటల్ గూడ్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. వీడు ఏమంటున్నాడంటే ఇన్పుట్ సర్వీసెస్, సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఏమైనా ఉంటే తీసుకో, కానీ క్యాపిటల్ గూడ్స్ మాత్రం తీసుకోకు. క్యాపిటల్ గూడ్స్ మీద ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ రేట్ నీకు రాదు అని చెప్తున్నారు. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ 18(1)(a). 18(1)(a). అర్థమైందా మీకు? ఇప్పుడు ప్రొవిజన్ చదువుతాను చూడండి. A person who has applied for the registration under this act within 30 days from the date on which he becomes liable to registration. ఎప్పుడైతే లైబుల్ టు రిజిస్టర్ అయ్యావో అక్కడి నుంచి 30 days లోపు నువ్వు రిజిస్ట్రేషన్ కి అప్లై చేసుకొని అండ్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ సచ్ రిజిస్ట్రేషన్ షల్ బి ఎంటైటిల్డ్. అండర్లైన్ ది వర్డ్ షల్ బి. దట్ మీన్స్ he is mandatorily entitled to take the input tax credit. అంటే షల్ బి అనేది ట్యాక్స్ పేయర్ కి మ్యాండేటరీ కాదు, డిపార్ట్మెంట్ కి మ్యాండేటరీ అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ తీసుకున్నానమ్మా, లైబుల్ టు రిజిస్టర్ అయ్యాను, రిజిస్ట్రేషన్ తీసుకున్నాను. ఇన్పుట్ తీసుకుంటే ఎవరికి బెనిఫిట్? నాకా డిపార్ట్మెంట్ కా? ఇన్పుట్ క్లెయిమ్ చేసుకుంటే ఎవరికి బెనిఫిట్? నాకా డిపార్ట్మెంట్ కా బెనిఫిట్? మీకే సార్. నాకే కదా. సో అంటే ఏంటి? నా ఇష్టం, అంటే నాకు ఆప్షన్ ఉంది కాబట్టి నేను తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కానీ ఒకవేళ నేను తీసుకుంటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఎలో చేయాలి. అంటే షల్ బి అనేది నాకు మ్యాండేటరీ చెప్తున్నాడా, డిపార్ట్మెంట్ కి మ్యాండేటరీ చెప్తున్నాడా? డిపార్ట్మెంట్ సార్. డిపార్ట్మెంట్ కి నువ్వు మ్యాండేటరీగా ట్యాక్స్ పేయర్ కి ఇవ్వు. అతను కనుక క్లెయిమ్ చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా ఇవ్వు. ఈజ్ ఎంటైటిల్డ్, ఈజ్ మ్యాండేటరీ ఎంటైటిల్డ్. అతనికి ఆ హక్కు ఉందని చెప్పాడు. ఎంటైటిల్డ్ అంటే ఈజ్ గివింగ్ ద రైట్, ద యాక్ట్ ఈస్ గివింగ్ ద రైట్ టు ది ట్యాక్స్ పేయర్. ఓకేనా? దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. అది దాని మీనింగ్. Shall be entitled to take the credit of such input tax in respect of inputs and inputs in semi-finished goods and inputs in finished goods held in the stock. But మీరు కనుక ఇక్కడ చూస్తే there is no capital goods, there is no capital goods and there is no input services also. Excuse me for that. There is no input services and there is no capital goods also. ఎప్పుడు తీసుకోమంటున్నాడు? ఏ స్టాక్ మీద తీసుకోమంటున్నాడు? ద స్టాక్ ఆన్ ది ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఫ్రమ్ విచ్ హీ బికమ్స్ లయబుల్ టు పే ద ట్యాక్స్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. ఓకేనా అమ్మా? అమ్మా 18(1)(a) అర్థమైందా? ఫస్ట్ ప్రొవిజన్. ఎస్ సార్. రైట్. కెన్ ఐ గో విత్ 18(1)(b)? ఇంకా సిమిలర్, అన్ని ప్రొవిజన్స్ సిమిలర్ గానే ఉంటాయి. నెక్స్ట్ సేమ్ కేస్, ఐటీసీ అవైలబుల్ ఆన్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఇన్పుట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ వాలంటరీ రిజిస్ట్రేషన్. ఇందాక ఏమైందంటే, ఇందాక కేసులో వాడు మ్యాండేటరీ రిజిస్ట్రేషన్, ఎందుకంటే 20 lakhs లిమిట్ కానీ 10 lakhs కానీ లేదంటే రివర్స్ ఛార్జ్ లో పడడం వల్ల కానీ దేనివల్ల వాడు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి తీసుకున్నాడు. ఈ సెకండ్ కేసు ఏంటంటే వాలంటరీగా అప్లై చేశా, అంటే నా టర్న్ ఓవర్ లిమిట్ దాటలేదు అండ్ నెక్స్ట్ నేను ఏ కండిషన్ ని వైలేట్ చేయలేదు, ఇంట్రెస్ట్ రేట్ సప్లైస్ కూడా చేయలేదు, కానీ వాలంటరీగా నేనే రిజిస్ట్రేషన్ తీసుకున్నా. ఇలా ఏమంటున్నాడంటే, నువ్వు వాలంటరీగా రిజిస్ట్రేషన్ తీసుకున్నా పైన సినారియో ఎలా ఉందో సేమ్ అదే విధంగా నీకు ఇన్పుట్ అనేది వస్తుంది. ఓకేనా? కాకపోతే అక్కడ ఏంటంటే ఏ డేట్కి ముందు రోజు స్టాక్ తీసుకోమన్నాడు? ఫ్రమ్ ది డేట్ ఆఫ్ బికమింగ్ లయబుల్ కి ముందు రోజు ఉన్న స్టాక్ తీసుకోమని చెప్పాడు. కాకపోతే ఇక్కడ ఏం చెప్తాడంటే, నీకు ఏ రోజైతే రిజిస్ట్రేషన్ గ్రాంట్ అయిందో దానికి ముందు రోజు నీ దగ్గర ఉన్న స్టాక్ మీద ఇన్పుట్ ట్యాక్స్ రేట్ తీసుకోమని చెప్తున్నారు. అర్థమైనా? చూడండి. ఏ పర్సన్ హూ టేక్స్ ద రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 25(3) వాలంటరీ రిజిస్ట్రేషన్ షల్ బి ఎంటైటిల్డ్ టు టేక్ ద క్రెడిట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్పుట్స్ హెల్డ్ ఇన్ స్టాక్, ఇన్పుట్స్ హెల్డ్ ఇన్ సెమీ ఫినిష్డ్ గూడ్స్, ఇన్పుట్స్ హెల్డ్ ఇన్ ది ఫినిష్డ్ గూడ్స్ on the day immediately preceding the date of grant of registration. Date of grant of registration. అర్థమైందా? దేని మీద వస్తుందమ్మా? వెయిట్ మీద తీసుకోమన్నాడు. ఎలిజిబుల్ ఐటమ్స్ ఏంటి? ఇన్పుట్స్ ఇన్ గూడ్స్, ఇన్పుట్స్ ఇన్ సెమీ ఫినిష్డ్ అండ్ ఇన్పుట్స్ ఇన్ ది ఫినిష్డ్ గూడ్స్.
ఇక్కడ ఇన్పుట్ సర్వీసెస్ మీద క్యాపిటల్ గూడ్స్ మీద వస్తుందా ఈ కేసులో? నో సార్. అంటే సేమ్ 18(1)A 18(1)B ప్రొవిజన్స్ రెండు ఒకటే. కాకపోతే ఏంటంటే ఇక్కడేమో వాడు లైబుల్ అయ్యి రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు, ఇక్కడేమో వాలంటరీగా రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు. యూ షుడ్ బి కేర్ఫుల్ విత్ దట్. ఇక్కడ రిలవెంట్ డేట్ ఏమో ద డేట్ ఆఫ్ బికమింగ్ లైబుల్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్. ఇక్కడ రిలవెంట్ డేట్ ఏమో డేట్ ఆఫ్ అప్టైనింగ్ ద registration. This is about 18(1)B. Now moving with 18(1)C. 18(1)C. ITC available on conversion. ITC available on opting out of composition scheme. మా కాంపోజిషన్ స్కీమ్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాను నేను. మీరు చెప్పండి, కాంపోజిషన్ స్కీమ్ లో ఉన్నంతసేపు నేను పర్చేజ్ చేసిన ఇన్వర్ట్ సప్లైస్ మీద నాకు ఐటీసీ వస్తుందా? నో సార్. కాంపోజిషన్ స్కీమ్ లో ఉన్నప్పుడు నో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కదా, సో రాదు. కానీ ఏ రోజైతే నేను రెగ్యులర్ లో కన్వర్ట్ అవుతున్నానో మరి నాకు రెగ్యులర్ లోకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రావాలిగా. ఎస్ సార్ నో? ఎస్ సార్. దాన్ని బట్టి మీరు చెప్పండి ప్రొవిజన్ ఏమై ఉంటది? ఇక్కడ ప్రొవిజన్ ఏమై ఉంటది? పై రెండు ప్రొవిజన్స్ బేస్ చేసుకుని ఈ ప్రొవిజన్ ఏముంటుందో చెప్పండి. ఏముందమ్మా, సింపుల్. ఏ రోజైతే నువ్వు కాంపోజిషన్ స్కీమ్ నుంచి రెగ్యులర్ స్కీమ్ కి కన్వర్ట్ అవుతావో ఆ ఇమ్మీడియట్ డే బిఫోర్ నీ దగ్గర ఏదైతే స్టాక్ ఉందో ఆ స్టాక్ మీద ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోమని చెప్తున్నాడు. అంతే సింపుల్. కాకపోతే ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ గూడ్స్ ను కూడా ఇంక్లూడ్ చేశాడు. 18(1)Cలో క్యాపిటల్ గూడ్స్ మీద కూడా మనకి స్టాక్ అనేది వస్తుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వస్తుందని చెప్తున్నాడు. అర్థమైందమ్మా? సెక్షన్ 10 అంటే కాంపోజిషన్ స్కీము, సెక్షన్ 9 అంటే రెగ్యులర్ స్కీమ్. చూడండి ప్రొవిజన్ వేర్ ఎనీ రిజిస్టర్డ్ పర్సన్ సీజెస్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ డూ యూ మీన్ బై సీజెస్? స్టాప్ చేయడం సార్. Yes, very good. Where any registered person ceases to pay the tax under section 10 అంటే అతను కాంపోజిషన్ స్కీమ్ లో ఆగిపోయి, ఓకేనా? అంటే ఎప్పుడైతే కాంపోజిషన్ స్కీమ్ లో ఆగిపోయాడో ఏ స్కీమ్ లో పడతాడు? రెగ్యులర్ స్కీమ్ లో పడతాడు. He shall be, underline the word, he shall be entitled to take the credit of input tax in respect of inputs in stock, finished goods and semi-finished goods and capital goods. On which day? On the day immediately preceding the date from which he becomes liable to pay tax under section 9. Section 9 means regular registration, regular dealer. అంటే కాంపోజిషన్ స్కీమ్ నుంచి రెగ్యులర్ గా వచ్చాడు. ఓకే సార్, మరి ఇన్పుట్స్ అయితే ఫిజికల్ గా ఎగ్జిస్ట్ అయ్యి ఉండి ఇన్వాయిస్ 1 year ఓల్డర్ అయితే 1 year లోపు ఓల్డర్ అయితే తీసుకుంటాను. క్యాపిటల్ గూడ్స్ కి మొత్తం తీసుకోవాలా? ఇన్పుట్స్ కి అయితే ఎంత జిఎస్టీ ఉంటే ఎంత ఐటీసీ ఉంటే అంతా తీసేసుకుంటాను. మరి క్యాపిటల్ గూడ్స్ కి ఎలా తీసుకోవాలంటే చెప్తున్నాను చూడండి. ఫర్ ద పర్పస్ ఆఫ్ అవైలింగ్ ఐటీసీ అవైలింగ్ ఆన్ క్యాపిటల్ గూడ్స్, ఐటీసీ అవైల్మెంట్ ఆన్ క్యాపిటల్ గూడ్స్. ఫర్ సపోజ్ ఫస్ట్ 2 years కాంపోజిషన్ స్కీమ్ లో ఉన్నానమ్మా. తర్వాత 3 years కూడా రెగ్యులర్ స్కీమ్ లో ఉన్నాను. ఇక్కడ రెగ్యులర్ స్కీమ్ లో కంటిన్యూ అయిపోతున్నాను. కానీ మనకు తెలుసు కదా లైఫ్ ఆఫ్ ది క్యాపిటల్ అసెట్ ఎంత అండర్ జిఎస్టి? 5 years. లైఫ్ ఆఫ్ అసెట్ 5 years. ఇక్కడ ఇన్పుట్ రాదు కాబట్టి వీడు ఏమంటున్నాడంటే ఈ పీరియడ్ ఏదైతే ఉందో దీన్ని నెంబర్ ఆఫ్ క్వార్టర్స్ తో మల్టిప్లై చేసి ఇంటూ 5% per quarter రెడ్యూస్ చేసి 5% per quarter రెడ్యూస్ చేసి ఈ 2 years కి రిలేటెడ్ 5% per quarter రెడ్యూస్ చేసి రిమైనింగ్ ఐటీసీని తీసుకోమన్నాడు. సే ఫర్ సపోజ్ నేను పర్చేస్ చేసినప్పుడు 1 lakh జిఎస్టీ పే చేశాను అనుకుందాం. ఐటీసీ 1 lakh జిఎస్టీ పే చేశాను అనుకుందాం.
ఇప్పుడు 1 lakh జిఎస్టీ మీద నాకు ఈ 2 years ఏమో కాంపోజిషన్ స్కీమ్ లో ఉన్నాను, తర్వాత రెగ్యులర్ లో కన్వర్ట్ అయ్యాను అనుకున్నాను. ఇప్పుడు చెప్పండి, రెగ్యులర్ లోకి వచ్చేటప్పుడు నేను ఎంత తీసుకోగలను? ఎంత తీసుకోగలను ఇన్పుట్ లోకి? 1 lakh ఇంటూ 2 years అంటే ఎన్ని క్వార్టర్స్ అమ్మా? 8 sir. 8 quarters ఇంటూ 5%. ఎంత? 40,000 sir. 40,000. ఈ 40,000 ని వదిలేయాలి, ఎందుకంటే ఇదంతా కాంపోజిషన్ స్కీమ్ కి రిలేటెడ్ ఇన్పుట్ ట్యాక్స్. 1 lakh మైనస్ 40,000 ఎంత? 60,000. దిస్ ఇస్ ద ఎలిజిబుల్ క్రెడిట్ టు టేక్ టు ది లెడ్జర్ అండర్ రెగ్యులర్ స్కీమ్. అర్థమైందమ్మా మీకు? సింపుల్, Yes, sir. నథింగ్ బట్ మన డెప్రిషియేషన్ తీస్తాం కదా, అలాగే తీసేసి రిమైనింగ్ లైఫ్ కి ఉన్న రిలేటెడ్ ఐటీసీని క్లెయిమ్ చేసుకోమని చెప్తున్నారు. చూడండి, ద క్రెడిట్ ఆన్ క్యాపిటల్ గూడ్స్ షల్ బి రెడ్యూస్డ్ బై సచ్ పర్సంటేజ్ పాయింట్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ద క్రెడిట్ ఆన్ క్యాపిటల్ గూడ్స్ షల్ బి రెడ్యూస్డ్ అన్నాడు. షల్ బి రెడ్యూస్డ్ అంటే బిఫోర్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ కి సంబంధించి 5% per quarter రెడ్యూస్ చేసేసి రిమైనింగ్ ఐటీసీని తీసుకోమని చెప్పాడు. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదుగా, మీకు తెలుసు కదా రూల్ 42, 43 ప్రకారం మీరు 5% పాయింట్స్ మీకు రెడ్యూస్ చేయడం తెలుసుగా. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కేస్, ఐటీసీ అవైలబుల్ ఆన్ కన్వర్షన్ ఆఫ్ ఎగ్జామ్డ్ సప్లై ఇంటూ ట్యాక్సబుల్ సప్లై. మీ ప్రొడక్ట్ ఎగ్జామ్ సప్లై నుంచి ట్యాక్సబుల్ సప్లైలోకి మారిపోయింది. ఓకే, అప్పుడు నీకు రిలేటెడ్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఏదైతే ఉందో ఆన్ ది డే బిఫోర్ సచ్ సప్లై బికమ్స్ ట్యాక్సబుల్. దానికి ముందు ఏదైతే స్టాక్ ఉందో, స్టాక్ అండ్ క్యాపిటల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ని తీసుకో ప్రపోర్షనేట్ బేస్ మీద. క్యాపిటల్ గూడ్స్ అయితే 5% పాయింట్స్ రెడ్యూస్ చేసి ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ని తీసుకోమని చెప్తున్నాడు. నథింగ్ కాంప్లికేటెడ్ ఇన్ దిస్. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ 18(1)(a), 1(b), 1(c) అండ్ 1(d). ఓకే, నెక్స్ట్ చెప్పానుగా, ద ఏజ్ ఆఫ్ ది ఇన్వాయిస్ షుడ్ నాట్ ఎక్సీడ్ 1 year. నెక్స్ట్ సార్, మరి ఇలా చేయాలంటే కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. ఏంటంటే అసలు ప్రొసీజర్ ఏంటంటే, ఎవరైతే రిజిస్ట్రేషన్ అప్లైన్ చేసుకుంటారో వాళ్ళు జిఎస్టీ ఐటీసీ 01 అనే ఒక ఫామ్ ఫిల్ చేయాలి. ఫామ్ నెంబర్ ఏంటమ్మా? జిఎస్టీ ఐటీసీ 01 ఫామ్ ఫిల్ చేయాలి. ఎప్పటిలోపు? ఎప్పుడైతే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ జరిగిందో, ఎప్పుడైతే కన్వర్షన్ జరిగిందో, ఎప్పుడైతే ఎగ్జామ్ సప్లై ట్యాక్సిబుల్ అయిందో ఆ డేట్ నుంచి 30 days లోపు. మనకి ప్రతి కేసులోనూ ఒక డేట్ ఉంది కదా, ఆ డేట్ నుంచి 30 days లోపు ఇతను ఏం చేయాలంటే అతని దగ్గర ఉన్న స్టాక్ విత్ ఇన్వాయిస్ డీటెయిల్స్ తో కలిపి జిఎస్టీ ఐటీసీ 1 అనే ఒక ఫామ్ లో ఫిల్ చేసి దాన్ని జిఎస్టీ పోర్టల్లో ఫైల్ చేయాలి. ఫైల్ చేస్తే అప్పుడు నీకు ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది నీ లెడ్జర్ లోకి వస్తుంది. అర్థమైందమ్మా మీకు ప్రొసీజర్ ఎలా వస్తుంది అనేది? ముందు మీరు మెన్షన్ చేయాలి మీ దగ్గర ఉన్న స్టాక్ ఇదని. వాడికి ఎలా తెలుస్తుంది? డిపార్ట్మెంట్కి మీరు ఫోన్ చేసి రమ్మంటారా? ఈ రోజు నేను కన్వర్ట్ అయ్యాను రా, నా దగ్గర ఇంత స్టాక్ ఉంది, మా ఆఫీస్కి వచ్చి చూసుకోవాలి, మీరు పిలిస్తే వస్తాడా? రాడు. మీరే సెల్ఫ్ గా డిక్లేర్ చేయాలి. ఫామ్ జిఎస్టీ ఐటీసీ 01 అనే ఒక ఫామ్ తీసుకుని దిస్ ఇస్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్ అని చెప్పి దానికి డే బిఫోర్ ఇన్వాయిసెస్ అన్ని కూడా మీరు ఎంటర్ చేసి ఇన్పుట్ ఎంతో చెప్పి మీరు సబ్మిట్ చేస్తే, ఆ ఫామ్ సబ్మిట్ చేస్తే మీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మీ లెడ్జర్ లోకి వచ్చి కనబడుతుంది. ఓకేనా? నెక్స్ట్, దీనికి సిఏ సంతకం ఏమైనా కావాలా? చార్టెడ్ అకౌంటెంట్ కానీ కాస్ట్ అకౌంటెంట్ కానీ సర్టిఫై చేయాలా? ఎస్, చేయాలి. ఎప్పుడు చేయాలి? ఇఫ్ యువర్ టోటల్ ఐటీసీ ఇస్ ఎక్సీడింగ్, నువ్వు క్లెయిమ్ చేసే ఇన్పుట్, ఇఫ్ ది టోటల్ ఐసీ ఇస్ ఎక్సీడింగ్ 2 lakhs,
2 lakhs means both CGST plus SGST plus IGST plus UTGST ఏదైతే అది మొత్తం అన్ని taxes కలిపితే 2 lakhs దాటిపోతుంది అనుకున్నాం. Then it needs to be certified by chartered accountant or cost accountant. Certified by chartered accountant or cost accountant. ఈ సర్టిఫికెట్ నేను ఒక 1 week బ్యాక్ ఒక క్లయింట్ కి నేను ఇష్యూ చేశాను. ఓకే, సో GST ITC 01 has to be given by the chartered accountant or cost accountant practicing when the input tax credit is exceeding 2 lakhs. Is exceeding 2 lakhs. ఓకేనా అమ్మా? అర్థమైందా ప్రొసీజర్ ఎలాగో? ఏ ఫామ్ లో సబ్మిట్ చేయాలి? ఫామ్ నెంబర్ ఏంటి? GST ITC 01, sir. Within how many days? 30 days, sir. Within 30 days. From which date? From the date he is liable to, Liable to liable to obtain the get- registration yes, sir. or on the date of registration or on the date of conversion or the exempt supply became taxable. 4 కేసెస్ లో 4 డేట్స్ ఉన్నాయి. ఓకేనా? అందుకనే మీరు ఏం చేస్తారంటే within 30 days from the relevant date under section 18 1A 1B 1C 1D అని రాయాలి. ఓకేనా? Yes, sir. రైట్. సో అది కాన్సెప్ట్. ఓకేనా? సో ఎప్పుడైతే మనం అలా చేస్తామో మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వస్తుంది. దిస్ ఈస్ క్లయింట్ బెనిఫిట్ అన్నమాట. దీన్ని జాగ్రత్తగా ఆడిటర్ క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేసి అతని దగ్గర ఉన్న స్టాక్ డీటెయిల్స్ తెప్పించి సర్టిఫై చేసి క్లయింట్ కి బెనిఫిట్ చేయొచ్చు. ఓకేనా? రైట్. ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. PQR Private Limited is engaged in supplying taxable goods to its customers within the state, and it is not liable for the registration under Section 22 Act. From 15/2/2021 onwards, it started interstate supply. అమ్మా, మీకు రిజిస్ట్రేషన్ చాప్టర్ గుర్తుందా? If a person makes an interstate supply, whether he is liable to take the registration or not. Sir. It is mandatory registration. దీనికి టర్న్ ఓవర్ లిమిట్ ఉంటుందా? టర్న్ ఓవర్ క్రైటీరియా చెక్ చేసుకోవాలా? No, sir. Irrespective of the limits of the turnover, if a person makes an interstate supply, he is mandatorily required to get the registration. ఓకేనా? మీరు రిజిస్ట్రేషన్ ప్రొవిజన్స్ గుర్తించుకోవాలి. ఓకేనా? కానీ ఇంటర్స్టేట్ సప్లైస్ లో కొన్ని వాటికి ఎగ్జామ్షన్ ఇచ్చాడు. ఏమేంటి అవి చెప్పండి? టర్న్ ఓవర్ లిమిట్లు ఇచ్చాడు. నోటిఫైడ్ హ్యాండిక్రాఫ్ట్ గూడ్స్ అలాంటి వాటికి మాత్రం ఇంటర్స్టేట్ సప్లైస్ కి రిలాక్సేషన్ ఇచ్చారు 20 lakhs లోపు. ప్రొవైడెడ్ పాన్ ఉండాలి, వేబిల్ తీయాలి, సర్క్యులర్స్ ఉన్నాయి, మీరు మర్చిపోయారేమో. ఓకే, రైట్. It started interstate supply of taxable goods and hence it applied for the registration on 25/2/2021. అమ్మా, ఇది వాలంటరీ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ కేసులోకి వస్తుందా? 18(1A) లోకి వస్తుందా, 18(1B) లోకి వస్తుందా? ఒక పర్సన్ ఇంటర్స్టేట్ సప్లైస్ చేయడం వల్ల రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు. వెదర్ ఇట్ ఈస్ లైబుల్ టు గెట్ ద రిజిస్ట్రేషన్ కేసా లేదంటే వాలంటరీ రిజిస్ట్రేషన్ కేసా? మ్యాండేటరీ కేసు. మ్యాండేటరీ కేసు అంటే 18(1A) లోనా 1B లోనా? 1 year, sir. 1 year. Right, very beautiful. Hence it applied for the registration on 25/2021 and the same has been granted to him. ఓకే, ఏ రోజు రిజిస్ట్రేషన్ వచ్చిందంట? ఇంపార్టెంట్ గా చూడాల్సిన డీటెయిల్స్. ఏ రోజు రిజిస్ట్రేషన్ వచ్చింది? 25th February 2021, sir. ఇదే రిజిస్ట్రేషన్. ఓకే, కానీ ఏ రోజు ఇంటర్స్టేట్ సప్లై చేశాడు? 15th February 2021 onwards, sir. ఇప్పుడు 18(1A) కి
ఏ రోజు ముందు రోజు తీసుకోవాలి? 25th ఫిబ్రవరికి ముందు రోజు తీసుకోవాలా, 15th ఫిబ్రవరికి ముందు రోజు తీసుకోవాలా? 25th February 2021 before. ఎప్పుడమ్మా? 25th 15th? 15th, sir. 15th, sir. 15th. You should be very careful. ఒకవేళ తేడా వస్తే మొత్తం డీటెయిల్స్ మారిపోతాయి. ఓకేనా? వాడు ఏం చెప్పాడంటే ఇది ఏ కేసులో పడుతుంది, రిజిస్ట్రేషన్ మీరు కనుక కంగారులో రిజిస్ట్రేషన్ వచ్చిన రోజు అనుకుంటే మొత్తం సొల్యూషన్ ప్రాబ్లం రాంగ్ అయిపోతుంది. 15th ఫిబ్రవరిన లైబుల్ టు బికమ్ రిజిస్టర్. ఓకేనా? అండ్ ఈ అప్లైడ్ ది రిజిస్ట్రేషన్ విత్ ఇన్ 30 days అండ్ ఈ గాట్ ద రిజిస్ట్రేషన్. ఓకే, సో 15th February is the date he became liable. So we need to take the stock on the day before 15th. That means 14th February 2021 ఉన్న స్టాక్ మీద ఇన్పుట్ మనం క్లెయిమ్ చేయాలి. ఓకేనా? Okay, another details given. It's a CGST, SGST and IGST liability for the month of February 2021 is 19,500, 19,500 and 4,500 respectively. Okay, let us see. And PQR Limited has to make the e-payment of tax on the due date of 20th March 2021. 20th March 2021. PQR Private Limited has provided the following details of stock of input held on 14th February 2021. మనం అనుకున్నట్టుగానే 14th February 2021 కి ఏదైతే స్టాక్ ఉందో ఆ స్టాక్ రిలేటెడ్ జిఎస్టీ ఎంత పే చేస్తో మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదమ్మా. ఏంటది? ఇన్పుట్ తీసుకోవాలంటే ఫస్ట్ గూడ్స్ ఫిజికల్ గా ఎగ్జిస్ట్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటి? ఇన్వాయిస్ ఉండాలి సార్. ఇన్వాయిస్ ఉండాలి. ఇన్వాయిస్ షుడ్ నాట్ బి ఓల్డర్ దాన్ 1 year. అదేనా? ఎస్ సార్. ఇప్పుడు 14th February 2021 కి 1 year అంటే ఎప్పుడు వస్తుంది? బిఫోర్ 1 year అంటే 15th February 2020 అంతేనా? February 2021 కి 1 year బిఫోర్ అంటే 15th February 2020 అంతేనా? ఎస్ సార్. రైట్. అంటే మనం తీసుకునే ఇన్వాయిసెస్ అన్ని ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపు మధ్యలో ఉండాలి. ఈ డేట్ కి ముందు ఉంటే తీసుకోకూడదు. ఓకేనా? మీరు అలా సొల్యూషన్ చేసుకోవాలి. చూద్దాం. ఇన్పుట్స్ రిసీవ్డ్ ఆన్ 10th January 2021. ఓకే. Invoice is dated 11th January 2021. Lying in the stock. 11th January అంటమ్మా డేట్ ఆఫ్ ఇన్వాయిస్. 11th January 2021 అంట. విత్ ఇన్ 1 year అయినా ఇది? ఎస్ సార్. Yes. Hence, 3,600 and 3,600 will go to the credit ledger. No problem. Okay. Next, inputs received on 25th October 2020. The invoice is dated 26th October 2020. It was lying in the semi-finished goods within 1 year or not? ఎస్ సార్. Yes, it is eligible. And next, inputs received on 15th January 2021. The invoice is dated 15th January 2021 and it has been in the finished goods, whether it is within the 1 year or not. ఎస్ సార్. Yes, it is within the 1 year and hence we are supposed to take the input tax credit. మూడిట్లకి input tax rate eligible. So 3,600 plus 7,500 plus 9,600 total will comes to 20,700. ఇది ఇన్పుట్. అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఇచ్చాడుగా 19,500, 40,500. దాన్ని బేస్ చేసుకుని మీరు సెటప్ చేయగలరుగా? మీరు ఏమన్నా సెటప్ చేసుకోగలరుగా? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీలోంచి ఇన్పుట్ ట్యాక్స్ రేట్ తీయగలరుగా? తీయరేరా? క్యాలిక్యులేషన్. ఓకే, రిమైనింగ్ ప్రాబ్లమ్ ఇది చూడండి. నెక్స్ట్, illustration 35. Availability of ITC on voluntary registration case.
మా హెడ్డింగ్లు మనకి ఇక్కడ ఇచ్చినట్టు ఎగ్జామినేషన్ లో కూడా మీరే ఫైండ్ అవుట్ చేయాలి ఏ కేసు ఏంటది. B Limited is not required to register under CGST Act 2017, but it wishes to obtain voluntary registration. So it applied for the voluntary registration on 18th September 2020, and the registration certificate has been granted to it on 25th September 2020. Okay. The CGST and SGST liability for the month of September 2020 is 21,000 each. Underline the word 21,000 each. Okay. B Limited provides the following information of the inputs held on 24th February. It is not engaged in making interstate or tax supplies. Okay. ఇదంతా వదిలే. మా వాలంటరీ రిజిస్ట్రేషన్ కేసు అంట ఏ రోజు రిజిస్ట్రేషన్ అప్లై చేశాడు, డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు? 18 September. 18 సెప్టెంబర్. డేట్ ఆఫ్ గ్రాంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు? 25 September. Whether this case falls under 18(1)(a) or 1(b)? 18(1)(b) లోకి వస్తుంది. 18(1)(b) లోకి వస్తుంది. అయితే 18(1)(b) లో రిలవెంట్ డేట్ ఏంటి? Granting of registrations. డేట్ ఆఫ్ గ్రాంటింగ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే మనకి రిలవెంట్ డేట్ 25th September 2020. దీనికి ముందు రోజు ఏంటమ్మా 24th September. సో 24th September ఉన్న డీటెయిల్స్ మనకి ఇచ్చాడు. ఓకే రైట్. లెట్ us see the particulars. 24th September 2020కి 1 year బ్యాక్ వేసుకుంటే ఏ డేట్ వస్తుంది? 25th September 2019 అంతేనా? 1 year బ్యాక్ అంటే అంతే కదమ్మా. Yes, sir. సో దీనికి మధ్యలో ఉన్న ఇన్వాయిసెస్ మీద మనం ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. చూద్దాం. ఇన్పుట్స్ ప్రక్యూర్డ్ ఆన్ 2nd September 2020 అండ్ లయింగ్ ఇన్ ద స్టాక్ ఎలిజిబులా కాదా? సెకండ్ September 2020 అమ్మా ఎలిజిబుల్లా కాదా చెప్పండి. Eligible, sir. ఎలిజిబుల్. నెక్స్ట్ ఇన్పుట్ రిసీవ్డ్ ఆన్ 21st February 2020 and lying in the semi-finished goods. Eligible or not? Eligible, sir. Okay. Third one. Value of inputs contained in the finished goods held in stock 2 lakh were procured on 19th September 2019. Not eligible, sir. Not eligible. Not eligible because this 19th September will falls earlier to 25th September and hence it is not eligible. Okay, next. Inputs valued 50,000 procured on 13th September 2020 lying in the stock. Eligible or not? Eligible, sir. Okay. Capital goods procured on 12th September 2020. Eligible or not? 12th September 2020. No, sir. Not eligible. Why so? Eligible. Eligible, huh? 12th September 2020. Eligible or kada? No, sir. By reason? Capital goods, sir. Yes, very good. 18(1)(b) will not 18(1)(b) will not permit capital goods credit on capital goods. Capital goods credit is permissible only in the cases of 18(1)(c) and 18(1)(d). Okay, thank you. This is also not eligible. So remaining ఏంటి ఈ మూడు వస్తాయి 4,500, 7,500 and 9,000. ఆ మూడిటిని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లోకి తీసుకొని ఇక్కడ మనకు అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఇచ్చారు చూడండి. CGST 21,000, SGST 21,000. ఆ రెండింటిని వేసి ట్యాక్స్ లయబిలిటీ ఎంతో మీరు క్యాల్కులేట్ చేసాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ illustration 36. Illustration 36. APC traders paying the tax under composition scheme crosses the threshold limit of 1.5 crores or 75 lakhs as the case may be
and becomes liable to pay the tax under the regular scheme on 1/4/2021. Okay. Can it avail the input tax credit? And if so, calculate the amount of ITC available. Okay. మా ఏ రోజునమ్మా కాంపోజిషన్ స్కీమ్ నుంచి రెగ్యులర్ లో కన్వర్ట్ అయ్యారు? First April. కన్వర్షన్ ఇస్ 1st April 21. దీనికి బిఫోర్ డేట్ 31st March 2021. దానికి 1 year లోపు 31st March 2000 1st April 2020. అది 1 year లోపు డేట్. చూడండి అమ్మా. సో క్రెడిట్ వస్తుంది. అయితే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమని చెప్పాడు. ఇన్పుట్స్ లైయింగ్ ఇన్ ది స్టాక్ ఇన్వాయిస్ డేటెడ్ 12th March 2021 ఎలిజిబుల్ కాదా? డేట్ మీరు వేసుకోండి అమ్మా. డేట్ నేను ప్రతిసారి రాయను. కట్ ఆఫ్ డేట్ మీరే వేసుకుని చెప్పండి. ఇన్పుట్స్ లైయింగ్ ఇన్ ది స్టాక్ ఇన్వాయిస్ డేటెడ్ 12th March 2021 ఎలిజిబుల్ ఆర్ నాట్? Eligible, sir. నెక్స్ట్ సెకండ్ పాయింట్ క్యాపిటల్ గూడ్స్ గురించి చెప్తున్నాడు. దాని పక్కన పెట్టండి. ఇన్పుట్స్ చూసేయండి. Inputs lying in the semi-finished goods in stock and the invoice is dated 12th December 2020. అంటే దీనికి ఒక 4 నెలల ముందు. ఎలిజిబుల్ ఆర్ నాట్? Eligible, sir. ఎలిజిబుల్. అంటే టోటల్ ఇన్పుట్స్ మీద 3600 ప్లస్ 2400. ఓకేనా? ఈ రెండు వస్తాయి. ఇప్పుడు క్యాపిటల్ గూడ్స్ చూద్దాం. క్యాపిటల్ గూడ్స్ వాస్ ప్రొక్యూర్డ్ ఆన్ 25th September 2020 and the invoice is dated 25th September 2020. క్యాపిటల్ గూడ్స్ మీద వస్తుందా లేదా? వస్తుంది, sir. డేట్ ప్రకారం చెప్పండి. వస్తుంది. వస్తే మనం ఇప్పుడు అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలిగా. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు చెప్పండి? 25th September. 25th September 2020. Date of conversion? 1st April 2021. అదే 31st March కింద తీసుకున్నాం. 31st March. 1 second. Okay. 2021. సెప్టెంబర్ మంత్ క్వార్టర్లో పడిపోతుందిగా. ఒక క్వార్టర్ అక్కడికి అయిపోతుంది. సెప్టెంబర్ ఎండింగ్ కి ఫస్ట్ క్వార్టర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఒక క్వార్టర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అక్కడికి ఒక క్వార్టర్ అయిపోతుంది. 3 quarters. ఇన్పుట్ ఎంతమ్మా? టోటల్ ట్యాక్స్ ఎంత? 7200, 7200. CGST, SGST 7200 and 7200. ఎన్ని క్వార్టర్స్? 3 quarters, sir. 3 quarters. పర్సంటేజ్ పాయింట్స్ ఎంత? 5% per point. ఇన్ఎలిజిబుల్ క్రెడిట్ ఎంత చెప్పండి? 2160. 2160. లేదు సార్, దీన్ని బట్టి So 1080, sir. ఫుల్ గా సార్. నేను సెపరేట్ గా చేస్తున్నాను. 1080, sir. 1080 అండ్ హియర్ 1080. టోటల్ ఐటీసీ లో నుంచి ఇన్ఎలిజిబుల్ తీసేస్తే ఎలిజిబుల్ క్రెడిట్ గా వచ్చేది. ఎస్ సార్. ఎలిజిబుల్ క్రెడిట్ చెప్పండి. 7200 మైనస్ 1080 ఎంత? 6120 సార్. 6120, sir. 6120. ఇది ఒక 6120. టోటల్ చెప్పండి ఇప్పుడు. 12,240. సో ఇలా వేసుకుంటే టోటల్ మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వస్తుంది. ఇది క్యాపిటల్ గూడ్స్ మీద ఇన్పుట్. తర్వాత రా మెటీరియల్ మీద ఇన్పుట్ ఆల్రెడీ మనకు ఉంది. టోటల్ ఇన్పుట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సిజిఎస్టీకి, ఎస్జిఎస్టీకి సెపరేట్గా చేయండి.
ఇన్పుట్స్ మీద ఎంత 3600 అండ్ ఇన్పుట్స్ ఆన్ ఫినిష్డ్ గూడ్స్ ఎంత సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఎంత 2400, 2400. 2400 తర్వాత క్యాపిటల్ గూడ్స్ మీద ఎంత 6120 ఎంత వస్తుంది టోటల్ 12,120 12,120. మీరు కావాలనుకుంటే ఆన్సర్ సెపరేట్ గా అయినా చేయొచ్చు, లేదంటే కలిపైన టోటల్ ఐటీసీ అయినా చేయొచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా, మీరు ఎలా చేసినా మార్క్స్ పడుతుంది. ఓకేనమ్మా, అర్థమైందా? 18 సెక్షన్ అంటే రెండేమో ఇన్పుట్స్ మీద చెప్పాను, ఒకటేమో క్యాపిటల్ గుడ్ ఉన్న సినారియో చెప్పాను. ఓకేనా, రిమైనింగ్ ప్రాబ్లం మీరు చేయండి. నెక్స్ట్ సార్ బాగానే ఉంది. ఇప్పుడు 18(1)(c) 18(1)(c) 18(1)(d) కేసెస్ చెప్పండి అమ్మా నాకు. కాంపోజిషన్ నుంచి రెగ్యులర్ కి, ఎగ్జామ్ నుంచి ట్యాక్సిబుల్ కి, అంతేనా? 18(1)(c) 18(1)(d) కేసెస్. ఎస్ సార్. ఇప్పుడు రివర్స్ చూద్దాం. రెగ్యులర్ నుంచి కాంపోజిషన్ లోకి వస్తున్నా, అలాగే ట్యాక్సిబుల్. ఇంతకు ముందు నా ప్రొడక్ట్ ఇప్పుడు దాకా ట్యాక్సిబుల్ కమోడిటీలో ఉండేది, సడన్ గా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇచ్చి దాన్ని ఎగ్జామ్టెడ్ కమోడిటీలోకి తీసుకెళ్ళింది. ఈ సినారియోస్ కూడా ఉంటాయిగా మరి. సార్ ఎస్ సార్. మరి ఇలా ఉన్నప్పుడు 5 కేసెస్ అన్నిటిలో కూడా 18(1)(a), 1(b), 1(c), 1(d) అన్నిటిలో కూడా ఇన్పుట్ తీసుకున్నారు. మరి ఈ కేసెస్ లో ఇలా జరిగినప్పుడు నా దగ్గర ఉన్న ఇన్పుట్ ఏం చేయాలి? గవర్నమెంట్ కి ఇచ్చేయాలా వద్దా? ఇచ్చేయాలి సార్. Yes, that means I need to reverse the ITC. I need to reverse the input tax credit. Input tax credit. On which stock? On which stock? On the stock lying immediately before the date of such conversion or the date of such product becoming exempted. అంతేనా? relevant date. అంతే కదమ్మా, రైట్. నెక్స్ట్ సరే, మరి క్యాపిటల్ గూడ్స్ మీద కూడా క్రెడిట్ ఉంటుంది కదా, దాన్ని నేను రివర్స్ చేయాలి కదా. క్యాపిటల్ గూడ్స్ మీద క్రెడిట్ నేను రివర్స్ చేయాలి కదా. కరెక్టే. ఇందాక నేను క్యాపిటల్ గూడ్స్ మీద క్రెడిట్ తీసుకునేటప్పుడు ఏం చేశానమ్మా? ఇది కాంపోజిషన్ స్కీము, ఇది రెగ్యులర్ స్కీము. ఇందాక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రెగ్యులర్ స్కీమ్ అనుకుంది. కాంపోజిషన్ కున్న లైఫ్ అంతా తీసేసి రిమైనింగ్ లైఫ్ రిలేటెడ్ ఐటీసీని తీసుకొచ్చాను రెగ్యులర్ లో, అంతేనా? ఎస్ సార్. సార్ ఇప్పుడు రివర్స్ జరుగుతుంది. రెగ్యులర్ లో నుంచి కాంపోజిషన్ స్కీమ్ లోకి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే రెగ్యులర్ లో ఉన్నంతసేపు నా క్రెడిట్ వస్తుంది, కాంపోజిషన్ లోకి వెళ్తున్నానంటే ఈ కాంపోజిషన్ స్కీమ్ లైఫ్ ఎంతైతే ఉండబోతుందో రిమైనింగ్ లైఫ్ 5 years కన్సిడర్ చేసుకుని రిమైనింగ్ లైఫ్ రిలేటెడ్ ఐటీసీ, రిమైనింగ్ లైఫ్ ప్రపోర్షన్ ఐటీసీ టు బి రివర్స్. అర్థమైందమ్మా మీకు? రిమైనింగ్ లైఫ్ ఫర్ సపోజ్ రెగ్యులర్ లో నేను ఒక 1 year వాడాను అనుకున్నాను. ఇప్పుడు రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ కాంపోజిషన్ ఎంత ఉండబోతుంది? 4 years ఉండబోతుంది. సో 4 years కి రిలేటెడ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఉందో దాని అంతా కూడా నేను రివర్స్ చేసేయాలి. అర్థమైందా సినారియో? అర్థమైందా? సింపుల్. ఇందాక కేసెస్ లో ఏమో ఐటీసీ తీసుకుంటున్నాము, ఇప్పుడు కేసెస్ లోనేమో ఐటీసీ రివర్స్ చేసి పడేస్తున్నాం. ఓకేనా? సో let us see the provisions of 18 subsection 4. Explain the provisions relating to the reversal of input tax credit on switching to the composition levy. Switching to composition levy.
స్విచ్చింగ్ టు ఇది స్విచ్చింగ్ అవుట్ కాదు, స్విచ్చింగ్ టు కాంపోజిషన్ లెవీ అంటే దాని అర్థం ఏంటి, రెగ్యులర్ నుంచి కాంపోజిషన్ స్కీమ్కి వెళ్తున్నాడు అని అర్థం. ఆర్ ఎగ్జిట్ ఫ్రమ్ ట్యాక్స్ పేయింగ్ స్టేటస్, ఎగ్జిట్ ఫ్రమ్ ట్యాక్స్ పేయింగ్ స్టేటస్, ట్యాక్స్ పేయర్ నుంచి ట్యాక్స్ ఎగ్జామ్టెడ్ కేటగిరీలోకి వెళ్తున్నాడు. అటువంటిప్పుడు ఏం చేయాలి? ద రిలవెంట్ ప్రొవిజన్స్ ఆర్ డిస్కస్డ్ యాజ్ అండర్, వేర్ ఎనీ రిజిస్టర్డ్ పర్సన్ who has availed of input tax credit options to pay the tax under section 10, or where the goods or services are both supplied by him only exempt, become only exempt. అతను సప్లై చేసే గూడ్స్ అన్ని కూడా ఓన్లీ ఎగ్జామ్టెడ్ అయిపోయింది. మరి ఇటువంటిప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. he shall pay, underline the word he shall pay, he షల్ పే. షల్ పే అంటే ఖచ్చితంగా మ్యాండేటరీగా ట్యాక్స్ పేయర్ ని కట్టమని చెప్తున్నాడు. ట్యాక్స్ పేయర్ ని ఖచ్చితంగా నువ్వు కట్టమని చెప్తున్నాడు. ఏ విధంగా కట్టాలి? బై వే ఆఫ్ డెబిట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఆర్ బై వే ఆఫ్ డెబిటింగ్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఈక్వివాలెంట్ టు ద క్రెడిట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ inputs held in stock, inputs contained in the semi-finished goods, and inputs contained in the finished goods held in stock, and capital goods reduced by such percentage points as may be prescribed. As may be prescribed. Ma, evanadu? On the day immediately preceding the date of exercising such option, that means converting to composition, or as the case may be, the date of such exemption, the date of such exemption. జాగ్రత్త వినండి. ఏమన్నాడంటే, సార్ ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఓకే యూ కెన్ కన్వర్ట్, బట్ కన్వర్ట్ అయ్యే ముందు రోజు ఏదైతే నీ దగ్గర స్టాక్ ఉంటుందో దానికి రిలేటెడ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంతా రివర్స్ చేసేయి. ఓకేనా? అది రివర్స్ చేయడం అంటే నథింగ్ బట్ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి యాడ్ చేయడమే కదమ్మా. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని రివర్స్ చేయమంటే అది అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి యాడ్ చేయడమేగా అర్థం. ఎప్పుడైతే అది నీకు అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి యాడ్ అయిందో అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీని డిశ్చార్జ్ చేయడానికి నువ్వు ఫస్ట్ నీ దగ్గర ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని వాడుకుంటావు. ఒకవేళ నీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా సరిపోకపోతే బ్యాలెన్స్ టు బి పెయిడ్ ఇన్ క్యాష్, అంతేనా? బ్యాలెన్స్ టు బి పెయిడ్ ఇన్ క్యాష్, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ షల్ పే అన్ అమౌంట్. నీ దగ్గర ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లెడ్జర్ లో బ్యాలెన్స్ ఉంటే లెడ్జర్ లో బ్యాలెన్స్ ఉపయోగించుకో. ఒకవేళ నీ దగ్గర ఐటీసీ లెడ్జర్ బ్యాలెన్స్ లేదనుకో క్యాష్ లో కట్టు. ఎంత అమౌంట్ కట్టాలంటే ఈక్వాలెంట్ అమౌంట్ ఈక్వాలెంట్ అది ఐటీసీ ఆన్ దిస్ స్టాక్, ఐటీసీ ఆన్ దిస్ స్టాక్ ద డే ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ది డే ఆఫ్ యువర్ ఎక్సర్సైజింగ్ సచ్ ఆప్షన్ ఆర్ యువర్ ప్రొడక్ట్ బికమ్ ఎక్సెప్టెడ్. సార్ ఓకే, మీరు అన్నట్టు మీ దగ్గర ఉన్న ఇన్పుట్ కి సంబంధించి మొత్తం రివర్స్ చేసేసాను, నా దగ్గర ఇంకా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంది, అది నేను రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చా? మరి ఇంకా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంటే అది ఆవిరైపోతుంది అంతే తప్ప నీకు రాదు. నీ చేతికి మాత్రం నీ బ్యాంక్ అకౌంట్కి మాత్రం రిఫండ్ చేయము, అది అలా ల్యాబ్స్ అయిపోతుంది. షెల్ ల్యాబ్స్, గవర్నమెంట్ అది కూడా తీసేసుకుంటుంది. అంటే ఏంటంటే సింపుల్ పాయింట్ ఏంటంటే ఒకసారి నువ్వు ఎగ్జామ్టెడ్ ట్యాక్స్ నుంచి ఎగ్జామ్టెడ్కి వచ్చేస్తే కాంపోజిషన్ స్కీమ్కి వచ్చేస్తే నీ దగ్గర ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంతా కూడా గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఒకవేళ గవర్నమెంట్ తీసుకోవడానికి సరిపడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ నీ దగ్గర లేకపోతే నువ్వు క్యాష్ లో కట్టాలి. అది పాయింట్. ఓకేనా? రైట్ సార్ చూడండి, క్యాపిటల్ గూడ్స్ మీద ఎలా కట్టాలో చెప్తున్నారు కదా. ఇన్పుట్స్ ఎలాగో మనం స్టాక్ ఉండాలి, ఇన్వాయిస్ ఉండాలి, అటువంటి వాటికి రివర్స్ చేస్తాం. ఓకే, ఒకవేళ ఇన్వాయిస్ లేకపోతే మార్కెట్ వాల్యూ బేస్ చేసుకుని ఐటీసీ రివర్స్ చేస్తాం. ఓకే, మరి క్యాపిటల్ గూడ్స్ ఎలా కట్టాలో చూడండి. For capital goods held in stock, the input tax credit involved in the remaining useful life in months shall be computed taking the useful life as 5 years. Taking the useful life as 5 years. సో ఒక ప్రాబ్లం చేస్తే మీకు అర్థమవుతుంది. నో ప్రాబ్లం. దీనికి ఇలా కన్వర్ట్ అయినప్పుడు కూడా మనం ఏమంటున్నాడంటే
మీరు ఒక ఫామ్ సబ్మిట్ చేయండి. విచ్ ఫామ్? జిఎస్టి ఐటీసీ 03. ఇందాక మనం క్లెయిమ్ చేసేటప్పుడు ఏ ఫామ్ ఫైల్ చేసామమ్మా? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఐటీసీ 01. రివర్సల్ చేసేటప్పుడు ఏ ఫామ్ ఫిల్ చేయమన్నాడు? జిఎస్టి ఐటీసీ 03 ఫామ్ ఫిల్అప్ చేయమన్నాడు. ఓకేనా? రైట్. Let us do a problem on this. Reversal of input tax credit. The goods manufactured by Royal Limited have been exempted from GST with effect from 1st May 2020. 1st May 2020 na goods exempt అయిపోయినాయంట. Okay. Earlier these goods were liable to CGST and SGST at 6% respectively. Okay. The inputs used in manufacturing were also liable to CGST and SGST at 6% respectively. Okay. Following information is provided on 30th of April 2020. 30th of April 2020. Okay. అమ్మా సరే, ప్రాబ్లం చేసే ముందు ఒక క్లారిఫికేషన్. ఇక్కడ కండిషన్స్ లో ఇందాక మనకి చెప్పినట్టు ఈ కండిషన్స్ లో ఇన్వాయిస్ ఖచ్చితంగా ఉండాలని ఎక్కడైనా చెప్పాడా? చెప్పలేదు. అండ్ నెక్స్ట్, ట్యాక్స్ ఇన్వాయిస్ కనుక అవైలబిలిటీలో లేకపోతే, అంటే నీ దగ్గర గూడ్స్ ఉన్నాయి, ట్యాక్స్ ఇన్వాయిస్ కనుక నీ దగ్గర లేకపోతే అయినా పర్లేదు, మార్కెట్ వాల్యూని బేస్ చేసుకుని దాని మీద ఐటీసీ ఎంతో అది రివర్స్ చేసేది అని చెప్తున్నాడు. అంటే మీరు గమనించారా, మనల్ని అయితే నీ దగ్గర ఇన్వాయిస్ ఉంటేనే క్లెయిమ్ చేసుకోమంటున్నాడు. అదే వాడికి కట్టాల్సి వచ్చినప్పుడు నీ దగ్గర ఇన్వాయిస్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మార్కెట్ వాల్యూ బేస్ చేసుకుని ఐటీసీ రివర్స్ చేసామని చెప్పాడు. అదేనమ్మా మీకు పాయింట్ డిఫరెన్స్. ఇంకో అబ్జర్వేషన్, అక్కడ మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయాలంటే ఇన్వాయిస్ ఏజ్ ఎంత ఉండాలి? నాట్ ఎక్సీడింగ్ 1 year. అదే గవర్నమెంట్ కి మనం రివర్సల్ చేయాలంటే ఇన్వాయిస్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు అన్నాడంటే దాని అర్థం ఏంటి? నీ దగ్గర స్టాక్ ఎప్పటిదైనా సరే, నీ దగ్గర స్టాక్ ఎప్పటిదైనా సరే, ఆ స్టాక్ నీ దగ్గర ఉందంటే ఖచ్చితంగా ఇన్వాయిస్ తో ఏజ్ తో సంబంధం లేదు. ఇన్వాయిస్ 1 year 2 year 3 years బిఫోర్ అనేది నాకు సంబంధం లేదు. స్టాక్ నీ దగ్గర ఉందంటే ఖచ్చితంగా దాన్ని రివర్స్ చేస్తామని చెప్తున్నారు. అర్థమైందమ్మా? ఇది గవర్నమెంట్ కి బెనిఫిషియల్ గా వాళ్ళు పెట్టుకున్న పాయింట్స్. మర్చిపోయాడు అనుకుంటున్నారా డ్రాఫ్ట్ చేసేటప్పుడు? కాదు, ఆ పాయింట్ పెడితే గవర్నమెంట్ కి నష్టం కదా, అంతే కదమ్మా. ఆ పాయింట్ పెడితే గవర్నమెంట్ కి లాస్ కదా, అందుకని ఆ పాయింట్స్ పెట్టదు. ఆ యాక్ట్ అలా అర్థం చేసుకోవాలి మీరు చాలా జాగ్రత్తగా. నెక్స్ట్ ఇంకొక విషయం, ఇక్కడ ఆడిటర్ సర్టిఫికెట్ ఖచ్చితంగా కావాలి. సిఆర్ సిఎంఏ సర్టిఫై చేయాలి. ద డీటెయిల్స్ ఫర్నిష్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ రూల్ 44(3) షల్ బి డ్యూలీ సర్టిఫైడ్ బై ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్. రైట్ బాగా. అక్కడ కూడా ఆ సెక్షన్ లో కూడా సిఏ సిఎంఏ సర్టిఫికెట్ కావాలన్నాడు, బాగానే ఉంది. కానీ అక్కడ సిఏ సర్టిఫికెట్ సిఎంఏ సర్టిఫికెట్ ఎప్పుడు కావాలన్నాడు? ఐటీసీ ఇఫ్ యు ఆర్ క్లెయిమింగ్ ఐటీసీ ఆఫ్ మోర్ దెన్ 2 lakhs అయితే కావాలని చెప్పాడు, అంతేనా? సెక్షన్ 18(1)(a)(b)(c)(d) లో ఇఫ్ యు ఆర్ క్లెయిమింగ్ ఐటీసీ ఆఫ్ మోర్ దెన్ 2 lakhs దెన్ ఓన్లీ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంట్ సర్టిఫికెట్ ఇస్ రిక్వైర్డ్. ఎస్ ఆర్ నో? కానీ ఈ సెక్షన్ లో మాత్రం అటువంటి లిమిట్ ఏమీ చెప్పలేదు. 2 lakhs అన్న లిమిట్ ఏమి చెప్పలేదు, చూసారా అమ్మా? అర్థమైందా? అంటే ఏంటి దాని అర్థం? ₹1 కూడా గవర్నమెంట్ పోకూడదు. ఈవెనే 2 lakhs లోపు తగ్గించేస్తారు కదా. 2 lakhs లోపు ఇన్పుట్ ట్యాక్స్ రేట్ రివర్సల్ చేయాలనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ఫర్ సపోజ్ 1,90,000 వచ్చింది అనుకుందాం, ఒక 50,000 ఎంతో ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ని రివర్స్ చేసి పారేసి వదిలేస్తారు. అందుకని ఆ రివర్సల్ చేసే పాసిబిలిటీ ఎస్ఎస్సికి ఇవ్వకుండా చార్టర్డ్ అకౌంటెంట్ చేతిలో పెట్టారు. ఇప్పుడు సిఏ సర్టిఫై చేయాలంటే సిఏకి అటువంటి ఫ్రాడ్ చేస్తే రిస్క్ ఉంటుంది కదా, అందుకని సిఏ సర్టిఫికేషన్ చేసేటప్పుడు ఫుల్ ఐటీసీని సిఏ అక్కడ డిక్లేర్ చేసేలాగా సిఏ చూసుకుంటారు. అర్థమైందమ్మా మీకు? ప్రొవిజన్ అర్థమైందో లేదో? ద ఇంటెన్షన్ ఆఫ్ ది రెవెన్యూ
Okay, right. Following information is provided on 30th April 2020. The inputs costing 1,12,000 are lying in the stock, inclusive of CGST and SGST. ఓకే మా ఇక్కడ డేట్ తో సంబంధం లేదు మనకి, ఇక్కడ ఇంక్లూజివ్ ఆఫ్ అన్నాడు. 1,12,000 లో ఇంక్లూజివ్ ఆఫ్ సిజిఎస్టీ అన్నాడు. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ రేట్ ఎంత అంట? సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ రేట్ ఎంత? 6%, sir. 6%. 6 to 6 ఎంత? 12. సో ఈ 1,12,000 లో 12% ట్యాక్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. ఇట్ ఈస్ అన్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ వాల్యూ. సో మీకు ఫార్ములా తెలుసా? 1,12,000 divided by 112 into 12, whereby we will get the input tax amount. And next, inputs costing 80,640, which was inclusive of tax, are held in the process. దీన్ని కూడా సేమ్ పద్ధతిలో రివర్స్ చేయాలి. నెక్స్ట్, the finished goods valuing 5,60,000 are in stock. The input cost is 50% of the value. Is 50% of the value. ఫినిష్డ్ గూడ్స్ ఉన్నాయంట. మా ఫినిష్డ్ గూడ్స్ అంటే మనం అప్లై చేసిన ప్రాసెస్ తర్వాత వచ్చింది ఫినిష్డ్ గూడ్. కానీ దీని కాస్ట్ అంతా మనకు తెలియదు. వీడు ఏం చెప్తున్నాడంటే దీని కాస్ట్ అంట 50,000 అంట. దీన్ని ప్రొక్యూర్ చేయడానికి అయిన కాస్ట్ 50,000 అంట. 50,000 అంటే 50% అంట. 50% అంటే 5,60,000 ఫైనల్ ప్రైస్ అయితే కాస్ట్ ఎంత? 5,60,000 into 50%, అంతేనా? Which means 2,80,000 is the cost of the product. Cost of the product, and ఆ 2,80,000 లో CGST and SGST కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంది. సో 2,80,000 is an inclusive of tax input cost. ఆ 2,80,000 లో 112% తీసేస్తే we will get 30,000 as an input tax credit. 30,000 as an input tax credit. Next, last point. Capital goods మీద input tax ఇచ్చే చూడండి. The input tax credit on capital goods lying in the stock is 72,000. These goods were purchased on 1st August 2019. Capital goods మీద ITC 72,000 అంట. అయితే ఇది ఏ రోజు పర్చేజ్ చేశారంట? 1st August 2019. ఓకే, జాగ్రత్త. డేట్ ఆఫ్ పర్చేజ్ ఆర్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఇస్ 1st August 2019. డేట్ ఆఫ్ కన్వర్షన్ ఎంతమ్మా? 30th April 2020. ఎన్ని మంత్స్ అయినాయమ్మా ఇక్కడి నుంచి ఇక్కడికి? ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అక్కడ ఒక 5 months. తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఈ యొక్క 4 months. అంటే టోటల్ మంత్స్ ఎంత యూజ్ అయింది? 9 months, sir. లైఫ్ ఎక్స్పైర్డ్ 9 months. రిమైనింగ్ లైఫ్ 9 months ఏమో ఎక్స్పైర్ అయిపోయింది. రిమైనింగ్ లైఫ్ ఎంత? 51 months, అంతేనా? టోటల్ లైఫ్ 60 months కదమ్మా. Yes, sir. సో 9 months ఎక్స్పైర్ అయిపోయింది. ఇంకా లైఫ్ ఎంత ఉంది? 51 months ఉంది. దీని టోటల్ ఐటీసీ ఎంత? 72,000 ఇంటూ రిమైనింగ్ లైఫ్ ఐటీసీ మనకు కావాలి 51 divided by 60. ఎంతమ్మా? 61,200. సార్ నో? Yes, sir. ఈ 9 months ఏ పీరియడ్ లో ఉంది? టాక్సిబుల్ పీరియడ్ ప్రపోర్షన్ లో ఉంది. ఈ రిమైనింగ్ 51 months ఏ పీరియడ్ లోకి వెళ్ళింది? ఎగ్జామ్టెడ్ పీరియడ్ లోకి వెళ్ళింది, అంతేనా సార్? నో? Yes, sir. సో ఈ 9 months రిలేటెడ్ ఏదైతే ఉందో అది ఎలిజిబుల్. ఈ 51 months ఏదైతే ఉందో అది ఇన్ఎలిజిబుల్, ఎందుకంటే ఇది ఎగ్జామ్టెడ్ పీరియడ్ లో ఉంది. అంటే మనం ఏది రివర్స్ చేయాలి? 9 months రిలేటెడ్ ఐటీసీని రివర్స్ చేయాలా? 51 months రిలేటెడ్ ఐటీసీని రివర్స్ చేయాలా? 51 months, sir.
సో అందుకనే ఈ 61,200 ని రివర్స్ చేయాలి. ఇట్ షుడ్ బి యాడెడ్ టు ది అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. యాడెడ్ టు అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. దట్స్ ఇట్. ఓకే మా ఒకసారి టోటల్ గా ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఎంత ఒకసారి చెప్పండి నాకు. టోటల్ ఐటీసీ ఎంతో చెప్పండి నాకు, ఏదైతే రివర్స్ చేయాలో. ఫస్ట్ 1,12,000 ఉంది కదా, దాని మీద ఎంత వచ్చింది? 12,000 వచ్చింది స్టాక్ మీద. తర్వాత ఇన్పుట్స్ ఇన్ ప్రాసెస్, ఫినిష్డ్ గూడ్స్, సెమీ ఫినిష్డ్ గూడ్స్ మీద ఎంత వచ్చింది? 80,640 ఇంటూ 112, ఇంటూ 12 డివైడ్ బై 112 ఎంత? 8640. అదొక 8640. తర్వాత ఫినిష్డ్ గూడ్స్ లో 50% తీసుకోమని చెప్పాను కదా, 5,60,000 ఇంటూ 50% ఇంటూ 12 డివైడెడ్ బై 112 ఎంత వస్తుంది? 30,000 సార్. 30,000 వస్తుంది. తర్వాత క్యాపిటల్ గూడ్స్ మీద ఎంత రివర్స్ చేయాలి? ఇప్పుడే క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాపిటల్ గూడ్స్ మీద ఎంత? 61,200 సార్. 61,200. ఇది మొత్తం రివర్స్ చేయాలి. మొత్తం ఇదంతా ఇన్పుట్స్ అయితేనేంటి, క్యాపిటల్ గూడ్స్ ఏంటి, ఇదంతా రివర్స్ చేయాలి. టోటల్ ఏంటి ఎంత? ఎంత వచ్చింది? 1,11,840 వచ్చింది. అవునా? ఎస్ సార్. ఇదంతా రివర్స్ చేయాలి. కానీ క్వశ్చన్ లో చూడండి, వీడికి ఎంత ఉందంట క్రెడిట్ లెడ్జర్? 1,52,000 బ్యాలెన్స్ ఉందంట వీడి క్రెడిట్ లెడ్జర్ లో. బ్యాలెన్స్ ఈజ్ 1,52,000. అంటే ఇప్పుడు లెడ్జర్ లో ఉన్న బ్యాలెన్స్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? మీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లెడ్జర్ లో ఉన్న బ్యాలెన్స్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? కట్టాల్సిన దానికంటే ఎక్కువ ఉంది సార్. ఇదేమో లయబిలిటీ, ఇదేమో ఇన్పుట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది. అంటే నీకు ఇన్పుట్ ఇంకా మిగిలిపోతుంది సార్. 40,160 అనేది మిగిలిపోతుంది నేను లెడ్జర్ లో. దీన్ని నువ్వు రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చా? నో సార్. నో. ఇది కూడా గవర్నమెంటే తీసేసుకుంటారు. అండ్ నెక్స్ట్, ఒకవేళ నీ ఇన్పుట్ 1,52,000 లేదు, 1 lakh ఉందనుకుందాం. ఇప్పుడు ఎలా ఉంటుంది సెట్ ఆఫ్ చెప్పండి. నువ్వు కట్టాల్సిందేమో 1,11,840. నీ దగ్గర ఉన్న ఇన్పుట్ 1 lakh అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? క్యాష్ లో పే చేయాలి సార్ రిమైనింగ్ బ్యాలెన్స్. 11,840 ఏదైతే ఉందో that you have to be paid in cash. That you need to be paid in cash. Okay na? Right. So this is about section 18 subsection 4. Section 18 subsection 4. Okay na? అర్థమైందా కాన్సెప్ట్ మీకు?